వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. ఓ దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము చాలా మంచిగా ఉన్నాం దోస్తులు. మా వీడియోలని చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే పెడతాము దోస్తులు. మరి మన ఛానల్లో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 15 అప్లోడ్ చేసినాం. ఎవరైనా సున్నోళ్ళు ఉంటే వెళ్ళి చూడరు దోస్తులు, మస్తున్నది వీడియో. ఈరోజు మన వీడియో ఏంటిదో చెప్పత్తమ్మా. ఫస్ట్ పెట్టిన వీడియో గురించి చెప్తాను. వాళ్ళు మన వీడియోలను ఫాలో అయితేనే ఉన్నారు. నువ్వు ఫస్ట్ ఈరోజు వీడియో చెప్పు. చెప్తానే. ఓ దోస్తులు, ఈరోజు మన వీడియో పక్కింట్లో లొల్లు అయితే అమ్మలక్క ముచ్చట్లు ఎట్లుంటాయో ఈ వీడియోలో చూపిస్తాం. ఆ దోస్తులు, మన ఇంట్లో ఏం జరిగినా మనకంటే ఎక్కువ పక్కింటోళ్ళకే ఉంటుంది కదా ఆతృత. గది ఈరోజు మన వీడియోలో చూపిస్తాను మీకు. చూడురు మరి లాస్ట్ వరకు. ఓ దోస్తులు, మా వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయురు జరా. ఒక్కొక్క లైక్ చూస్తే మాకు చాలా ఉత్సాహం పెరుగుతుంది. అట్లనే మీకు వీడియోలో ఏ సీన్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయుర్రి. అట్లనే దోస్తులు, మీరే నవ్వుకుంటారా ఏందిగా షేర్ కూడా చేయుర్రి మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి. వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా. వాళ్ళు మనం చెప్పకుండా చేస్తారు తీయత్తమ్మా. మనము వీడియోలోకి వెళ్దాం ఫస్ట్. పొద్దు పొద్దున్నే వచ్చినావు మా ఇంటికి, బాగానే పిత్త కూడా రావు. అవునా పోషక్క, దాయితే కూర్చో మారిగా. ఎంతసేపు అని నిలబడతావు? అవునా పోషక్క, పొద్దు పొద్దున్నే వచ్చినావు కానీ మరి పని తీరిందా? ఇప్పుడే బియ్యం పొయ్యి మీద పెట్టి వచ్చినాయి. నీతో మాట్లాడతానా? అబ్బో చేపల పులుసు, నువ్వు కమ్మాయి అనుతావే. అవును మరి, నేను వంటలలో మాస్టర్ని కదా, చెప్పు మాస్టర్ అంటారు కదా, గది మరి. నేను పోతంటే వేసిత్తది పోషక్క, 2 ముక్కలు వేసిత్తది, తిందు కడుపు నిండా. అబ్బా, ఇది ఒక మాటకే బుట్టల మాయపడ్డదిగా. అబ్బో, పొద్దు పొద్దున్నే మా ఆయన ముచ్చట్లు పెడతారు కానీ పనులు తీరినాయనవ్వా? మాయ తీరినాయా సరిత? ఏం చెప్తానో జరంతసేపు కూర్చోరాదు. ఎప్పుడా ఇంట్లోనే గాలపడతావేంది? ఏం కూర్చున్నాడో ఏమో అవ్వా. నా మొగుడు చూసిండంటే ఇక అంతే నా పని. నేనే నా మొగుడు భయపడతా. నేనే నా చేత లెక్కనే ఏంది మొగుడిని ఇట్లా అట్లా వంచడానికి. అబ్బో, ఆ సరిత నాయేవి. అమ్మో, మొగుడిని ఎట్లా అటాడించుకుంటది. మనము మన మొగుళ్ళకి వణికితే అది దాని మొగుడిని వణికించుకుంటది. ఇక పోయి పోయి దాని గురించే చెప్పుకోవాలి. అవును లచ్చక్క, నైటు ఫుల్ గొడవ అలా మొగునితోటి. ఒకటే అరుపులు కేకలు. నేను పోయి ఆపుదామని చూసినా కానీ గది ఏడుంటుంది, బయట డోర్లు వేసుకొని ఉన్నది. అయ్యో అవునే పొరి, అది ఆయన మౌన్తో ఏ రోజు లొల్లు పెట్టుకోకుంటున్నది. అవో సరితవా, నీకు బాగానే నాటది బిడ్డ. నేను పక్కకే ఉన్నా, నాకు నాడలేదు, నీకు గాడవరికి నాడదాన్ని. ఏ నైట్ దిమ్మ దమ్మ గుద్దుకున్నారు. పోయి ఆపుదామంటే ఆ బౌర్పులది తలుపులు పెట్టుకున్నది. ఇక ఎట్లా? అవే పొరి, లొల్లు ఎందుకు వచ్చిందే మరి? మౌడు పిల్లనే కొట్టిందో, పిల్లమ్మ ఉన్న కొట్టిందో. ఎవరు ముందు తిట్టుకున్నారో ఏమో, మనకెట్లా అవుతుంది? గది ఏమవుతుందన్నారా అని ఇస్తుందా? ఏ ఊకో అవ్వ, దాని మొగుడు మంచోడే, అమాయకుడు. ఏం తెలుసు ఆయనకి? ఇదే ఈ బౌర్పుల్ ఆడదే తక్కువది కాదు. నా తెలిసి ఇదే కొట్టచ్చు అన్ని. ఓ అమ్మ, అన్నం అంతూ రాయే, అన్నం మాడిపోతుంది, మెత్తగైతుంది.
ఇలా పెట్టి గడపోయి కూర్చొని ముచ్చట పెడతాను ఏందమ్మా. ఏ ఆగరా అపోయి సిమ్లో పెట్టు వచ్చి పంపుతా గాని. నీ అబ్బా ముచ్చట అంటే చెవులు కోసుకుంటావు. అన్నము మెత్త అవుతుంది వచ్చి పంపిపోవే అంటాను, సిమ్లో పెట్టంటావు. ఏ నీ పోడా ఒక 5 నిమిషాలు గిట్లా వచ్చి కూర్చుంటాడు కూర్చొని ఎప్పుడు గిట్లా చేస్తాడు. ఆగురా ఇప్పుడే వస్తా. అవునే మరి లొల్లెందుకైంది? నాకు ఒక్క మాట వినబడకపోలేదా బిడ్డ పక్కనే ఉన్నా అని. ఏమో మరి దేనికి లొల్లైందో నాకు కూడా తెలియదు. అబ్బో అయినా ఆడది ఇంట్లో ఎప్పుడు లొల్లైనా తలుపులేసుకుంటది, బయటికి గింతనన్న పొక్కనియ్యదు. అవునని లేచిందానే మరి ఇయ్యాల? తన అన్నయ్య రాలేదు ఇయ్యాల బయట అసలు. ఈ మధ్యలో నాతోటి ఒక్క మాటన్నా మాట్లాడతలేదు. దాని కళ్ళు నెత్తికెక్కినాయి గాని. అబ్బో గదెందుకు లేవదే, పొద్దున్నే లేచింది, పిల్లల్ని బడి పంపించింది, అన్నం కూర వండింది, పని అంతా చేసుకున్నది, ఇంట్లోనే ఉండే. అవును పోషక్క ఈ మధ్యలో అది మస్తు సోకుల పడుతుంది కదనే. అవునే లచ్చి నేను కదే అనుకుంటానా. సోకులు ఎక్కువైనాయి, తిరుగుడు ఎక్కువైంది. గల్లెలను జాబ్ చేస్తుందంట కదా, గప్పటి నుంచి సోకులు బాగా అవుతాయి దానికి. మందిని ఊరకంట చూస్తుంది, ఓ అది కనుక సంపాదిస్తుందని. ఆగో గీడేం చేస్తానవే, అన్నం ఎత్తుప ఆకలి అవుతుంది. నేను ఇంటికి వచ్చే వరకు ఏడ లేకపోతేవి ఊరంతా ఎదుకుతానా, వచ్చి గీడ ముచ్చట పెడతాను నావు. ఏందే బాపు గా అన్నం కూడా వేసుకొని తినవా? మా అమ్మ చేస్తేనే తింటావా అయ్యా? ఏదో 5 నిమిషాలు గిట్లా కూర్చొని ముచ్చట పెడతానని వచ్చింది. ఊక ఇంట్లో కావాలా ఏంది ఇక మా అవ్వ? ఏంది గీడికి వచ్చినావు? ఇంట్లో అన్నం ఉండనే ఉండే, కూర ఉండనే ఉండే. కంచం తీసుకొని వేసుకొని తినక గీడికి వచ్చేమో ఒర్రుతానవేంది? ఏంది నేను వేసుకొని తినాలా? ఏంది బిడ్డ ఆడ చేసి వస్తానా, దీనికి అన్నమే కాకట్నం కూర వేసేయడానికే బాగా అవుతుందా? అది రారాదే ఇంటికి వచ్చి అన్నం కూర వేసి తిన్నాక అత్తుగా అందా. అరే గీడ మాట్లాడతానా కదా నేను. పో పోయేసుకొని తినిపో. నన్ను సతాయించవద్దు వచ్చి. అబ్బా మీ సంసారం మీద మీకు గింతనన్ను ఉండదు కానీ ఏమైందా, మందు కొంపల్లో ఏం జరుగుతుంది ఏందని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏం పని లేదా మీకు? పోడా నువ్వు రా సపడేక. ఓ పోడా అంటాను. ఈ ఆడోళ్ళు ఏమైనా మంది ముచ్చట్లకు తెగబడ్డారు. ఇక పోతాంతి. అవునే సరిత గది ఎంత షాల్దే మొగుణ్ణి కొంగుకు ముడేసుకొని ఆట ఆడిస్తుంది. దాని పని మంచిగా ఉన్నది. ఏ అది మందే పెట్టిందో మాతే పెట్టిందో, ఇక దాని మొగుడు దాని కొంగు పట్టుకొని తిరుగుతాడు. అది అంట అంట నువ్వు అంటూ అంట డాన్స్ వేయంట డాన్స్ ఎత్తాడు, కూర్చోంట కూర్చుంటాడు, అది చెప్పినట్టు ఎత్తాడు. అవునే లచ్చి నీతోటి మాట్లాడుతుందానే మరి? అబ్బో దాన్ని మాట్లాడు పాడుగాను. దానికి అవసరం ఉంటే వచ్చి అనుకుంటే మంచిగానే తీయ తేనెలకు దొరుకుతుంది, లేకపోతే మొహం కూడా చూడదు. అబ్బో గ్యాడక్కలు పొద్దు పొద్దున్నే ముచ్చట పెడతారు. నా తెలిసి వీళ్ళు నా గురించి ముచ్చట పెడతానట్టున్నారు. పోయి వస్తుంది గుడ్డటి ఏం మాట్లాడకురి. ఏంది అందరు పొద్దుగాల ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారు? పనులన్నీ తీరినాయా? పొద్దు పొద్దున్నే గీడ మెట్టేసిరేంది? ఏమున్నది ముచ్చట పెట్టుకోకపోతే ఏం చేయాలవ్వా? నీ లెక్క జాబులు ఇట్లనే చేస్తానా ఏంది? ఏంది పని తీరుతలేదా? అసలు కంటికి కనిపిస్తలేవు కదా. ఇక ఏం చేయాలి మరి? పోతే ఆఫీస్కే పోతాంటిని అత్తాంటిని. ఇక పని ఎడ తీరుతుంది, పొద్దున్న దాకా సాయంత్రం దాకా వేస్ట్ అవుతుంది. నాకు ఒక్క నిమిషం అన్నా రెస్ట్ ఉండలేదు. అయ్యో పొద్దున్న దాకా పని అవుతుందా? మరి గది అమ్మ అనేసి ఇంట్లో ఉండొచ్చు కదనే. ఏం చేయాలి మరి? అందరి సంవత్సరాలు లెక్క నా సంవత్సరాలు లేకపోయే. అమ్మఒడు చేసుకొస్తే నేను ఇంట్లో మీ లెక్క కూర్చుని తింటును. ఇక నేను చేయకపోతే ఎట్లా వెళ్తుంది సంసారం? చూసినాయే మన అంట తినుకుంటా కూర్చుంటాను అంట. దీని ముఖం అంగడి పోతే ఏమైనా నా మీద నా పిల్లల మీద నా ఇంటి మీద వాడ ఎడతారు మందంతా. మందుకంటే మన్ను వాడ. మా ఇల్లు మంచిగా ఉంటూనే ఉండలేదు. ఇక ఇక నేను
నేను పోయి చేయకపోతే ఎట్లా? అబ్బో ఎవరైనా మీద పడేసేటోళ్ళు గంటగానే వేసి మనిషి అవుతున్నది. ఏమతి ఇక నా గురించి ఎందుకు, నేను పోతానా. అబ్బో చూసినావానే, అది ఇండైరెక్ట్ గా మనల్నే అంటుంది. అవునే లచ్చి. ఏమతి పోతానా లచ్చక్క. మళ్ళా నా మొగుడు అత్తే నా ఈ సాప్ చేస్తాడు ఇంటికాడ లేకపోతే. ఉంటా, పోతా మరిగా. దోస్తులు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయరు దోస్తులు. అట్లనే ఈ వీడియోలో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పుండ్రి.